లేకపోతే నెల జీతాలలో వీళ్ళతోని కోతలు విధిస్తా బ్యాంకులో చెప్పి. అందుకోసమని ఇది మన ఆత్మ గౌరవం. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రజాప్రభుత్వం పెడుతున్న సారే ఈ చీర, ఈ ఇందిరమ్మ చీర. ఇందిరమ్మను స్మరించుకుంటే ఎక్కడ లేని 1000 ఏనుగుల శక్తి మనకు వస్తుంది. పక్క దేశాలను ఓడించడమే కాకుండా ఈ దేశ రాష్ట్రపతి ప్రధానమంత్రుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల వరకు మహిళలకు అధికారంలో భాగస్వామ్యం అందించిన గొప్ప నాయకురాలు. వారి స్ఫూర్తితో వారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, వారు చూపించిన అభివృద్ధి దిశను ఈనాడు మా ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుంటుంది. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈనాడు మన ప్రభుత్వం నడుస్తుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 2034 లోపల ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చెయ్యాలని ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు ఆడబిడ్డలారా. ఇందిరా మహిళా శక్తిని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఇందిరమ్మ సారే పంపిణీ ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 5 తల్లులకి రవీంద్ర గారు ఇప్పుడు 5 జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్షురాళ్ళకి చీరల పంపిణీ ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా. శ్రీమతి అశ్విని గారు రంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా చీరను స్వీకరిస్తున్నారు. శ్రీమతి రేణుక గారు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, వారు గౌరవ ముఖ్యమంత్రి గారి అమరహస్తాల చేతుగా చీరను స్వీకరిస్తున్నారు. శ్రీమతి పుష్పరాణి గారు కామారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గారు, వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు అతిథుల చేతుల మీదుగా ఇందిరమ్మ చీరని స్వీకరిస్తా ఉన్నారు. శ్రీమతి అజయలక్ష్మి గారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, జిహెచ్ఎంసీ మేయర్ గారు మరియు మంత్రుల చేతుల మీదుగా ఇందిరమ్మ చీరని స్వీకరిస్తా ఉన్నారు.